కానీ ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడం కోసం వీళ్ళు గత 5-6 సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాల మొత్తాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సిస్టమేటిక్ గా హీ రోట్ ట్వైస్ లెటర్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ లైక్ డైరెక్ట్లీ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ స్టీల్ ప్లాంట్ దీనికి ఒక చరిత్ర ఉన్నది. ఇది చారిత్రాత్మకమైనటువంటి అమరుల త్యాగాలతో వచ్చినటువంటి దీన్ని మీరు ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదు. ఇట్స్ పబ్లిక్ సెక్టర్ క్లియర్ గా చెప్పాడు. సో ఇప్పుడు దాకా దేవుడి దేవలో ఆగిపోయింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం లెక్కలేనట్టుగా సార్ విజయబాబు గారు నిన్న వాళ్ళకి సమాధానం ఎలా చెప్పారో కార్మికులు అడిగిన పవన్ కళ్యాణ్ గారు గాని లేకపోతే తెలుగుదేశంలో ఉన్న ఇద్దరు నాయకులు గాని ఆ ఇద్దరు కూడా ఎలక్షన్ టైంలో మాట్లాడింది వేరు, ఇప్పుడు మాట్లాడుతుంది వేరు. ఎందుకు అంతలోనా అది ఫర్నేస్ అయితే బరెస్ట్ అయింది, ల్యాడల్ అయితే బరెస్ట్ అయిపోయింది, వీళ్ళు ఎందుకు బరెస్ట్ అయ్యారో తెలియట్లా. మీరు ఇందా చాలా చక్కగా చెప్పారు. పాపం చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు బాధలు ఉంటాయి, వాళ్ళ ఆపరేషన్ ఉంటుంది, వాళ్ళ చాలా ఇది ఉంటుంది, వాళ్ళు సరిగా మాట్లాడి దగ్గర తీసుకోవాలి. కానీ వాళ్ళతో పోటీ పడి మనం కూడా గొడవ పడితే చాలా ప్రమాదాలు ఉంటాయి. ఇక్కడ జరిగినట్టు అంశం ఏంటంటే అక్కడ కార్మికులకి భద్రత లేదన్న విషయం. మ్యాన్ పవర్ హెస్ బీన్ రెడ్యూస్డ్ లైక్ ఎనీథింగ్. దాదాపు 18,000 మ్యాన్ పవర్ ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ 8,800 కుదించబడ్డాయి. 8,800 ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ అంటే 18,000 మంది. నేను పబ్లిక్ సెక్టర్ లో పనిచేసినట్టు చెప్తున్నా. బిహెచ్ఎల్ కానీ, మిధాని కానీ, బీడీఎల్ కానీ, డిఎంఆర్ఎల్ కానీ, డిఆర్డిఓ కానీ, డిఎల్ఆర్ఎల్ కానీ, ఆర్సీఐ కానీ, ఓఎన్జీసీ కానీ, లేకపోతే బిహెచ్పి కానీ, ఇవన్నీ చూస్తే ఆ టైంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్స్ ని దేవాలయాలు ఉంటాం సార్ మనం. ఎంప్లాయ్మెంట్ ఈస్ కన్సర్న్. లేదా దేశానికి కావాల్సిన ప్రొడక్షన్ యూనిట్స్ అంటాం. వీటిలో తీసేటప్పుడు మ్యాన్ పవర్ ని దాదాపు ఒక 10,000 మందిని తీసేశారు సార్. రీసెంట్ గా ఏం జరిగిందంటే వాళ్ళ అదృష్టవంతులేమో, రీసెంట్ గా విఆర్ఎస్ పేరుతోటి ఆల్ ఇంజనీర్స్ మేనేజరల్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా వీళ్ళని మీరు పోకపోతే మిమ్మల్ని స్టేట్ ట్రాన్స్ఫర్ చేస్తాం, టాటాకి ట్రాన్స్ఫర్ చేస్తాం, మిమ్మల్ని అడ్డు పంపిస్తాం. నిన్న చాలా మంది వాళ్ళ కార్మిక నాయకులు కూడా చెప్పింది ఏంటంటే ఇక్కడ ఒక తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిలో మేము పనిచేస్తున్నాం ప్రతి ఎంప్లాయీ కూడా. తర్వాత ఏంటంటే అక్కడ ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదని చెప్పి ఆ మెయిన్ గేట్ దగ్గర ముఖద్వారం దగ్గర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో టెంట్